హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ వేస్తున్నాను. దోశ అనుకుంటున్నారా? కాదండి, దోశే, కానీ ఇది మనం ఎప్పుడు వేసుకునే దోశ కాదనమాట, మిల్లెట్ దోశ అనమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను దానికోసం మీకు కొలతలు చెప్తాను, ఏమేమి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది. ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్ తీసుకొని, మీరు ఒక బౌల్ తీసుకొని అన్న పర్లా, మీకు ఇదైతే ఈజీ కనపడుతుందని ప్లేట్ పెట్టేసాను నేను. ఇలా ఒక కప్పు బియ్యం తీసుకున్నాను, రేషన్ బియ్యం తీసుకున్నాను. పెద్ద కప్పు అనమాట, అది 250 ml ఉంటుంది. ఇలాగ ఇది పావు కప్పు అనమాట. పావు కప్పుతో అన్నీ అదే కప్పుతో తీసుకోవాలండి. పావు కప్పుతో పెసలు ఒక పావు కప్పు, అది ఎర్ర కందిపప్పు అంటాం కదండి, అదొక పావు కప్పు. ఇది వచ్చేసి కొరలండి, అది ఒక పావు కప్పు. అటుకులు ఒక పావు కప్పు తీసుకున్నాను. అలాగే బియ్యం మాత్రం 250 ml పెద్ద కప్పుతో తీసుకోవాలండి. మిగతా అన్నీ ఇలా పావు కప్పుతోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మినపగుళ్ళు అనమాట, పావు కప్పు. అది వచ్చేసి సజ్జలండి, సజ్జలు ఒక పావు కప్పు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మనం నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను మెంతులు తీసుకుంటున్నానండి. ఇవన్నీ కలిపేసి మనం ఒక 5-6 గంటలు నానబెట్టేసుకోవాలండి. 5-6 గంటలకి పైనే నానబెట్టుకోవాలి. మనకి బియ్యం అవన్నీ నానిపోతే కానీ ఆ సజ్జలు అవన్నీ కొంచెం టైం పడతాయి కాబట్టి ఒక 6-7 గంటలు నానబెట్టేసుకొని బాగా తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. అట్టుపిండి అయితే ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకోవడమేనండి. కానీ ఇలా చేసుకొని తింటే ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా చేసుకొని తింటే పిల్లలకి చాలా హెల్తీ అండి. ఇలాగా మిల్లెట్ దోశలు అనేవి ఈ ఎండాకాలంలో ఇలా చేసుకొని చాలా హెల్త్కి చాలా మంచిది. ఇలా శుభ్రంగా 1-4 సార్లు కడిగేసుకొని ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టేసుకుంటే మనకి 7 గంటల వరకు నానితే బాగా మెత్తగా నానతాయండి. పిండి అనేది మెత్తగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవి వాటర్ అంతా ఒక 5-6 గంటలు నానేసిన తర్వాత ఇదిగోండి, చూసారు ఇప్పుడు బాగా నానిపోయినాయండి. ఇవి మనం ఇంకొకసారి వాష్ చేసుకొని మళ్ళీ శుభ్రంగా ఒకసారి మిక్సీ పట్టుకోవడమే. దోసపిండి ఎలా అయితే పట్టుకుంటామో అలా పట్టుకోవడమేనమాట. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇది డైలీ చెప్తానండి ప్రతి వీడియోలో, కానీ ఎవరు పెట్టరని కాదు, మీకు నచ్చితేనే పెడతారు, లేదంటే లేదు. మేమేం బలవంతం చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు కూడా మోటివేషన్గా కొద్దిగా బాగుంటుంది, ఇంకొంచెం మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి. ఇదిగోండి, ఇలాగా దోసపిండిలా పట్టేసుకొని మనం ఇది నైట్ పట్టేసుకుంటే, మనం మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్ పట్టామంటే మనకి నానిపోతుంది బాగా. నైట్ అంతా బయట ఉంచేస్తే ఇది బాగా పులిసిపోతుందండి పిండి అనేది. మనకి అది పులిస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇదిగోండి, ఇది ఉదయం పూట అనమాట. బాగా పులిసి పొంగిపోయింది పిండి అనేది. మీకు ఇప్పుడు ఎంత అయితే కావాలో అంత పిండి బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు అలాగే బయట ఉంచేసారంటే అది ఇంకా పొంగిపోతుందండి, మనం అన్నీ కలిపి పట్టాం కాబట్టి. ఇప్పుడు మనం దాంట్లో సాల్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని దోశలా వేసుకొని పల్లీ చట్నీతో, టమాటా చట్నీతో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ అనేది. ఇప్పుడు దోశ వేసి మీకు చూపిస్తాను. అసలు చాలా మనకి ఇవన్నీ కలిపాం కదా, దోశ అనేది సరిగ్గా వస్తుందో రాదో అని మీరు అసలు టెన్షన్ పడద్దు. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనకి మామూలు దోశ ఎలా వస్తుందో అలాగే వస్తుంది, కానీ మనం అన్నీ కలిపాం కాబట్టి చాలా విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయండి ఇందులో. పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిది. హైట్ కూడా పెరుగుతారనమాట ఇవి తింటే. మామూలుగా అవి ఏమైనా చేసి పెడితే మనం అలా తినరు కాబట్టి పిల్లలు ఇలాగ దోశలుగా పిండి పట్టేసి వేస్తే చక్కగా తింటారు. అందుకంటే అచ్చం దోశలాగే ఉంటాయి, మనకి వేరే టేస్ట్ అనేది ఏమి ఉండదు. చక్కగా తినేస్తారనమాట. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇదిగోండి, ఇది పల్లీ చట్నీతో బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. అలాగే ఇంకో దోశ కూడా వేసుకుని ఇలాగ 2 వైపులా టర్న్ చేసి కాల్చుకోవాలండి. దోరగా మీడియం సైజు పెట్టుకొని మంట కాల్చుకోవటమే చాలా ఈజీ అండి. మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు పిల్లలకి చాలా బ్యాగులు అవన్నీ బరువులు మోసి చాలా వెన్ను నొప్పి అని, నడుము నొప్పి అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటివి చేసి పెడితే పిల్లలకి చాలా బలం అండి. చేసి పెట్టండి. నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 వైపులా కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా మిల్లెట్ దోశ రెడీ అనమాట.
మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి రెసిపీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి.